పరిచి చదును చేసి ప్లాన్ చేసి విత్తనము కావాలని చల్లి దాన్ని నువ్వు చూసుకున్నట్లయితే ఒకరోజు ఏమవుతుంది, అది టమాటా పొలం అవుతుంది. ఆమెన్. అప్పుడు నీకే కాదు, ఎవరికి, అందరికీ కూడా విస్తారంగా పంట ఉంటుంది. దేవుడు అది చేయమంటున్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ దాట్. ఎంతకాలం అను ప్రభాను, డోంట్ డూ దాట్. బీ మైండ్ఫుల్ ఆఫ్ సోయింగ్. సో చేయండి, విత్తండి. దేవుడు అంటున్నాడు 37వ అధ్యాయం 30వ వచనంలో, అదంతటా అదే పండింది కదా అని నువ్వు అదే పట్టుకొని బ్రతుకుతున్నాం. నిజంగా చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి ఈరోజు. దేవుడు అప్పుడప్పుడు ఇచ్చే బోనస్లకు, అప్పుడప్పుడు ఇచ్చే కృపకు, దేవుడు తల్లిదండ్రుల ప్రార్థనకు మనల్ని అలాగా కాపాడుతున్నాడు, దాటిస్తూ ఉంటున్నాడు, క్రాస్ ఓవర్ చేస్తూ ఉంటున్నాడు కదండి. 10th క్లాస్ ఎగ్జామ్ అంట. మరి ఒక సిస్టర్ చెప్తా ఉంటున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్, మన జేమ్స్ వాళ్ళ మదరే 10th క్లాస్ ఎగ్జామ్, వాళ్ళ పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు 10 days ఉపవాసం ఉండిందంట. 10 రోజులు నేను ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేసినందుకు నా పిల్లలు పాస్ అయ్యారు. నిజమే, ఖచ్చితంగా ఉంటుంది. బట్ నాట్ ఆల్వేస్ ఎవరో ప్రార్థన వల్లనో లేక దేవుని యొక్క మహాకృప వల్లనో పొందుకుంటున్నావు కొన్ని ఫలాలు. నువ్వు ఏం విత్తుతున్నావు అదే పంట నువ్వు కోస్తావు. నువ్వు సోమరిగా ఉండి ఏమి విత్తకపోతే, దేవుడిచ్చే విత్తనాలు నీ చేతిలో పెట్టుకొని నువ్వు నాశనం చేసుకుంటే నీ నుండి ఎక్కడా కూడా పంట అనేది నువ్వు చూడవు.